సో ఇదండి లాస్ట్ బతుకమ్మ పార్ట్ 2 అనమాట. ఈ వీడియో ఎందుకు తీసానంటే ఇన్ని సంవత్సరాలలో మా అమ్మ ఎప్పుడూ ఆడలేదు. మా అమ్మ కూడా వచ్చి బతుకమ్మ ఆడిందని వీడియో తీశాను నేను. అందుకనే దీన్ని పార్ట్ 2గా మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి అయిపోయింది, ఇప్పుడు మా అమ్మ వస్తుందండి. మా అమ్మ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఆడలేదు, ఫస్ట్ టైం అనమాట. నా బిడ్డ సరిగా ఆడతలేదు, కొంచెం సిగ్గుపడుతుంది అనేసి నేను కూడా వెళ్ళట్లేదు, నేను కూడా ఆడట్లేదని మా అమ్మ వచ్చేసి మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ నేను ఆడతా అనేసి అది కాదు నా బిడ్డను ఎక్కియడానికి మా అమ్మ ఎట్లా ఆడిందో చూడండి. నా బిడ్డ అట్లా ఆడుతుంది అనేసి మా అమ్మ ఇన్విటేషన్ చేసింది అనమాట. కానీ ఎప్పుడు ఆడలేదు మా అమ్మ, ఇదే ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాలలో. ఒక 2 రౌండ్ల ఎన్ని రౌండ్లు వేసించాను అమ్మమ్మ? నోరు లేదా? 2 రౌండ్లు వేసిందంట. నేను కొంచెమే తీసేసి ఆపేసాను వీడియో, ఇంట్రెస్ట్ అనిపించలేదు. ప్లస్ అన్నీ డీజే సాంగ్స్ అవన్నీ ఉంటే క్లైమ్ పడుతుంది అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలని ఆపేసా. మా అమ్మ సడన్గా వచ్చేసరికి మళ్ళీ వీడియో తీసాను అనమాట. ఒక 2 రౌండ్లు ఆడి వెళ్ళిపోయింది. ఇంతకుముందుకు ఒక షార్ట్ పెట్టాను, నా కూతురు ఎట్లా ఆడిందని మా అమ్మ ఇమిటేషన్ చేసింది, చిన్న షార్ట్ అది కూడా అప్లోడ్ చేశాను చూడండి. అమ్మమ్మ మనవరాలని మా అమ్మ నా కూతురు ఆడింది చూసి లాస్ట్కి బతుకమ్మ నీళ్ళలో వేసిన తర్వాత వచ్చి నా కూతురు ఎదురుగా నిలబెట్టి ఎక్కిరించింది. ఇట్లా అన్నావు అని నవ్వొచ్చింది అసలు. సో 2 రౌండ్లు అలా ఆడి వెళ్ళిపోయింది అనమాట. అసలు ఆడేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఆడట్లేదు, ఒక్కొక్క తీరు ఆడటానికి ఆడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. మంచిగా ఆడదాం అనుకున్న వాళ్ళకి కూడా ఎవ్వరు సరిగా ఆడలేరు, ఏదో మొక్కుబడికి. ఒక్కొక్కరు సాంగ్ మారుతున్న కొద్దీ వాళ్ళు మారుతారు. సో ఇదండి మా 2025 బతుకమ్మ సెలబ్రేషన్. ఇదండి మా అమ్మాయి, మా కోడలు ముందుకు వచ్చేసింది చూసారా. ఇలా ఉంటుంది, ఇలా లైన్ల వల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కరు చక్కగా చూసిన అందరు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిపి ఆడడం వల్ల సరిగా రాదు లైన్ అన్నది, అంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈసారి చాలామంది సోమవారం కన్నా మంగళవారం ఎక్కువ చేసుకున్నారు. సోమవారం అయితే చాలా తక్కువ చేసుకున్నారు, మంగళవారం అయితే బాగా చేసుకున్నారు. మేము అక్కడ మంగళవారం సోమవారం ఒక 10-11-12 గంటల దాకా బయటనే ఉండడం వల్ల మాకు జలుబులు దగ్గులు ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. లో ఫీవరు అన్నీ కలిసి వచ్చేసినాయి. అందుకే మా వాయిస్ కూడా పోయింది. మా ఇంటికాడ మంగళవారం కూడా బాగా ఆడారు స్టేడియంలో, అది కూడా మేము ఒక 12 గంటల దాకా ఉన్నాము. ఆ చల్లదనానికి మా గొంతులు పోయినాయి. లాస్ట్కి ఇక నా కూతురు బతుకమ్మ తీసుకొని నీళ్ళల్లో వేయడానికి వెళ్తుంది. మా అమ్మ అదిగో మా అమ్మాయికి కలర్ బాగుంది కదండి. సో ఇదండి మా 2025 బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. చాలా సింపుల్గా జరిగింది. సోమవారం మంగళవారం అనేసి అందరు మంగళవారం ఎక్కువ చేసుకున్నారు. ఒక 60% అట్లా మంగళవారం చేసుకున్నారు, ఒక 40% అయితే సోమవారం చేసుకున్నారు. కాల్ వచ్చిందా? సో అందరికీ బిలేటెడ్గా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పు. ఈసారి వినాయక చవితి సగమే, బతుకమ్మ సగమే, దసరా సగం. కన్ఫ్యూజ్. ఒకరోజు 2 రోజులు, ఒక్కరోజు ఉంటే బాగుంటుండే. 2 రోజులు ఉండడం వల్ల ఏమైందంటే ఈరోజు చేసుకోవాలా రేపు చేసుకోవాలా, కన్ఫ్యూజ్ అయితే బాగుండదు. ఏదైనా ఒక్కరోజు ఉంటేనే అది అందం. మేము నిన్న దసరా రోజు అనుకుంటా పూలకు వెళ్తే పూలు కూడా లేవు, బయట ఎక్కడ పూలు కూడా లేవు. అలా కన్ఫ్యూజ్గా అయిపోయింది అనమాట మా పండుగ. థ్యాంక్ యూ.